హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజైతే మనం క్యూ ఎక్స్చేంజ్ నుంచి స్కైఎండ్కి క్యూసీసీ కాయిన్ అండ్ అలాగే ఐఎస్డిటీ కాయిన్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో మీకు కనుక ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కిబో గురించి కానీ, క్యూ ఎక్స్చేంజ్ గురించి కానీ, స్కైఎండ్, కే వాలెట్ ఇలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఆ వీడియోస్ని లైక్ చేస్తుండండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయట్లేదు. సో మీకు నోటిఫికేషన్స్ అనేవి రావన్నమాట. సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు మీ ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా అయితే కనిపిస్తుంది డాష్బోర్డ్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మనకి వ్యాలెట్, డిపాజిట్, విత్డ్రా ఈ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తుంది సింబల్, అక్కడ క్లిక్ చేసిన తర్వాత కూడా మనకి వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను వ్యాలెట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేశాక మనకైతే వ్యాలెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్పాట్ బ్యాలెన్స్లో కాయిన్స్ ఏ కాయిన్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేవి మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి సెలెక్ట్ కాయిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ చివరిలో ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే మనకి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేయగానే మన వాలెట్లో ఏ కాయిన్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది అయితే మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు క్యూసీఎం, సన్ రైజ్, క్యూసీసీ, డీ కాయిన్, ఐఎస్డిటీ ఇలా మన వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ కాయిన్ ట్రాన్స్ఫర్ చేద్దాం, క్యూసీసీ కాబట్టి నేనైతే క్యూసీసీ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ సెలెక్ట్ వ్యాలెట్ అది కూడా ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే కే వాలెట్ ఆర్ ఎక్స్టర్నల్ వ్యాలెట్ ఇలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ స్కైఎండ్ అయితే ఆప్షన్ కనిపించట్లేదు కాబట్టి నేనైతే ఇప్పుడు ఒకసారి లాగౌట్ అయ్యి అయితే లాగిన్ అవుతాను. మీకు కూడా ఒకవేళ ఇలా రాలేదు అనుకుంటే ఒకసారి మీ అకౌంట్ అనేది లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అయితే అవ్వండి. ఓకేనా. చూసారా, ఇప్పుడైతే మనకి ఆప్షన్ 3 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. కే వాలెట్, స్కైఎండ్, ఎక్స్టర్నల్ వాలెట్. కొంతమందికి ఈ విధంగా కొన్ని ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు ఏంటంటే మీ అకౌంట్ అనేది లాగౌట్ అయిపోయింది ఫ్రెండ్స్. లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయండి. సో ఓపెన్ అయిపోతుంది. ఓకే, నేనైతే ఇప్పుడు స్కైఎండ్ పైన క్లిక్ చేస్తున్నాను. మెయిల్ వచ్చేసి వెరిఫికేషన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని హైలైట్స్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి నో బ్లాక్ చైన్ ఫీ ఫర్ స్కాన్ ట్రాన్స్ఫర్స్, ఎటువంటి ఫీ తీసుకోవట్లేదు ప్రజెంట్ అయితే. అండ్ ఫండ్స్ అనేవి ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు స్కాన్ అకౌంట్కి. అండ్ వెంటనే అవైలబుల్ మన దగ్గర ఉన్న వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ అనేవి విత్డ్రా అనేది త్వరగా అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే విత్డ్రా లిమిట్ వచ్చేసి 0.00001 నుంచి మ్యాక్సిమం వచ్చేసి 1 క్యూసీసీ అని చూపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ 1 ఎంటర్ చేస్తాను. ఇక్కడ మనకి అవైలబుల్ వచ్చేసి 245 అయితే ఉంది కదా. సో నేను 1 ఎంటర్ చేస్తాను. 1 ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈమెయిల్ పంపిస్తున్నాం, అమౌంట్ ఎంత, అండ్ ఫీ వచ్చేసి ప్రజెంట్ అయితే ఫ్రీయే, ఎటువంటి ఫీ ఛార్జ్ చేయట్లేదు. ఓకే, కన్ఫర్మ్ అన్నాక ఈ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయాలి.
సో అంతకంటే ముందు మన స్కై అండ్ అకౌంట్లో ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. ఇక్కడైతే చూసుకోవచ్చు బ్యాలెన్స్లో INR 0, ISDT 0, USDT QCC డి కాయిన్ ఇలా అన్ని కాయిన్స్ అయితే 0 ఉంది. సో ఇక్కడికైతే ఒక కాయిన్ అనేది ట్రాన్స్ఫర్ చేద్దాం. మనకైతే ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని అయితే రావడం జరిగింది. చెక్ చేద్దాం ఎక్కడ మిస్టేక్ ఉందనేది. ఓకే ఇప్పుడైతే ఇక్కడ QCM బ్యాలెన్స్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ అదైతే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ లిమిట్ అయితే చూసుకోవచ్చు. మినిమం 0.001 నుంచి మ్యాక్సిమం వచ్చేసి 1000 QCM అయితే చూపిస్తుంది. సో నేనైతే 1 ఎంటర్ చేసి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయితే కొడతాను. ఓకే దీనికి కూడా ఎటువంటి ఫీజు అయితే కలెక్ట్ చేయట్లేదు. స్కై అండ్ ఓన్లీ సపోర్ట్ ISDT అండ్ QCC అని అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే నేను QCC ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ అవ్వట్లేదు. సో ISDT ఒకసారి ట్రై చేస్తా, ఏమైనా వెళ్తుందా లేదనేది. ఇక్కడ అవైలబుల్ వచ్చేసి 17 ఉన్నాయి. సో మినిమం వచ్చేసి 1 అండ్ మ్యాక్సిమం వచ్చేసి 1000 ISDT అని చూపిస్తుంది. ఓకే నేను ఒక 1 ISDT అయితే ట్రాన్స్ఫర్ చేస్తా. ఒక PGM వచ్చి తీసుకోవట్లేదు, ఫ్రీయే. ఓకే ISDT అయితే సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయింది. ఓకే ఇప్పుడు చూద్దాం ట్రాన్స్ఫర్ అయింది లేదనేది. పేజ్ రిఫ్రెష్ చేస్తే ఓకే మనకైతే ఇక్కడ రావడానికి నైట్ 12 తర్వాత డిపాజిట్ అవుతుందని చెప్పారు కాబట్టి, సో నెక్స్ట్ టుమారో మార్నింగ్ అయితే 12 తర్వాత చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ హిస్టరీ ఏమైనా కనిపిస్తుందా అంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనం ట్రాన్స్ఫర్ ISDT చేసిన డేట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, పెండింగ్ అయితే కనిపిస్తుంది కదా. ఎప్పుడైతే ఇలా కంప్లీట్ అండ్ గ్రీన్ కలర్ వస్తుందో అప్పుడు మన స్కై అండ్ అకౌంట్లో అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అడ్రస్, స్కై అండ్ ట్రాన్సాక్షన్ ID. ఒకవేళ డిపాజిట్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ మనకి కస్టమర్ కేర్కి ఈ IDs ద్వారా కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి QCC కాయిన్ అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తా. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ నాకైతే QCC అనేది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సో నేనైతే ఫుల్గా లాగౌట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. పేజ్ అయితే రీఫ్రెష్ చేస్తున్నా, మళ్ళీ సేమ్. నాకైతే 2-3 టైమ్స్ ట్రై చేయగా ఫైనల్గా ఇక్కడ చూసుకోవచ్చు నేను ట్రాన్సాక్షన్ చేసింది 0.001 అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇది కూడా పెండింగ్లో ఉంది. నెక్స్ట్ విత్డ్రాల్ టైం వచ్చేసి నేనైతే 1 మినిట్ తర్వాత మళ్ళీ ట్రై చేశాను, కానీ సంథింగ్ వెంట్ రాంగ్ అని అయితే వస్తుంది. కొన్నిసార్లు అయితే ట్రాన్సాక్షన్స్ అనేవి జరగట్లేదు అనమాట. సో నేను చేసిన ఇక్కడ QCC అండ్ ISDT అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇవి కంప్లీట్ అవ్వగానే నేనైతే మీకు చూపిస్తాను. మనకి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడైతే యాడ్ అవ్వడం జరుగుతుంది.
ఓకేనా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.